సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా దేశంలో కేవలం 4 కులాలే ఉన్నాయని మంత్రి అన్నారు. రైతులు, మహిళలు, యువకులు, పేదలు ఉన్నారని వివరించారు. పేదల్లో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారిని గౌరవించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అందుకున్న సంక్షేమ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాలి కాబట్టి గతంలో 5 సంవత్సరాల పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మన ఊళ్ళలో జలజీవన్ మిషన్ పూర్తి చేయకుండా ఇంటింటికి నీరు రావాల్సింటే రాకుండా అడ్డుకున్నారు. అయితే 2 ప్రభుత్వాలు పైన కింద రావడం వల్ల ఇవాళ మన దేశంలో మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడం కానీ లేదా సాగునీరు అందించడానికి పెండింగ్ ప్రాజెక్టు మీద కొత్తగా నిధులు మంజూరు చేయడం కానీ అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే 100 రోజులైంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయి. కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ ఒక దార్శనికత అభివృద్ధి ప్రధానిగా ఉంటున్న నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటున్నారు. అదే దార్శనికతగా ప్రజలకు ఏదైనా మంచి చేసి చూపించాలనే లక్ష్యంతో పనిచేసే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయనే విశ్వాసం నాకుంది. ఈ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు, మీతో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం చేస్తున్నారు భక్తిగా బీజేపీ తరఫున బీజేపీ కార్యకర్తల సమక్షంలో బీజేపీ నాయకుల ఔదార్యంతో చిన్న బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. తద్వారా మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలుగుతుంది. మనమందరం ఒక కుటుంబంగా